హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రైమ్ లైన్ పొలిటికల్ అడ్వైజర్ డివి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సామూహిక వ్రతంలో వందలాది మంది దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ ఏరియాలో శ్రీనివాస నగర్ కాలనీలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాస సందర్భంగా ఈ నెల రోజులు కార్తీక మాసంలో అనేక కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ గారు రాఘవేంద్రరావు గారు, అలాగే సెక్రటరీ నవీన్ రావు గారు, ఆనరబుల్ చైర్మన్ ఏవి రావు గారు, ట్రెజరర్ రవీంద్రరావు గారు, మెంబర్స్ నేను ముఖ్యంగా సురేష్ గారు, ఆది గారు, వీళ్ళందరూ కూడా గత నెల రోజులుగా ఈ ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో నిజంగా ఇంత పెద్ద పరిధిలో ఒకే ప్రాంగణంలో అయ్యప్ప స్వామి దేవాలయము, ఇటు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి దేవాలయం, అన్ని దేవాలయం, శ్రీకృష్ణుడు అన్ని ఏర్పాటు చేయడం చాలా పెద్ద ప్రాంగణం ఏరియాలో ప్రతి సంవత్సరం వీళ్ళు కార్తీక మాసమే కాదు, బ్రహ్మోత్సవాలే కాదు, చాలా అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులతో ఈ యొక్క కార్తీక మాసంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ వారు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కొన్ని వందల దంపతులతో సామూహికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రైమ్ లైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా నేను ఇక్కడికి రావటం చాలా సంతోషం. అలాగే ఈ చైర్మన్ గారు, ఈ మెంబర్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రెండవ విషయం ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రైమ్ లైన్ ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల్లో మా ఛానల్ ద్వారా మేము భక్తులకి ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడంలో వారధిగా పనిచేయడం, ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కి, అలాగే ముఖ్యంగా రాఘవేంద్ర గారికి, సురేష్ గారి, ఆది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈ ప్రైమ్ లైన్ ద్వారా వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా కార్తీక మాస పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొన్న ఇక్కడ విచ్చేసిన దంపతులందరికీ కూడా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారము. ఈ శ్రీనివాసనగర్ కాలనీ నిజాంపేటలో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి దేవాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి. ఇక్కడ ఏ పండుగ కార్యక్రమానికైనా ప్రతి పండగకి మంచి ఇంపార్టెంట్ గా ఆ పండుగ విశేషాలు ఏంటో ఆ ప్రకారంగా చేసుకుంటా వస్తున్నాము. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం కొన్ని వందలాది మంది భక్తుల ద్వారా. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తామంటే సాక్షాత్తు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలోనే ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది మా భక్తులందరికీ. ఇలా చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది. ప్రతి పండుగ కూడా బాగా చేసుకుంటున్నాము. కార్తీక మాసంలో ఈ నెల రోజుల నుంచి బాగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పండుగ కూడా బాగా వేలాది మంది ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా జరగనంత విధంగా చాలా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళు దీన్ని మంచి ఫోకస్ చేసి పబ్లిక్ అందరికీ కూడా తెలియపరిచి మంచి భక్తి భావాలు ఉండేటట్టుగా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైమ్ న్యూస్ డివి సత్యనారాయణ అడ్వైజర్ గారికి, యాజమాన్యం వారికి మేము ఎంతో ఇదిపడి ఉన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా ఇలాగే మా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని ఆమె అన్నారు. ఉరివేసి ఖైదీనైన చివరి కోరిక అడుగుతారని, కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా